ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడి ఉంది: ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసమును పోగొట్టుకున్నవారై నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇలా రాయబడి ఉంది. ధనాపేక్ష, ధనం సంపాదించాలన్నది తప్పు కాదు, కానీ ధనం మీద ఆపేక్ష కలిగి ఉండడం చాలా భయంకరమైన ప్రమాదమని బైబిల్ తెలియజేస్తా ఉంది. సో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంట. 1, 2, 3 కాదు, సమస్తమైన కీడులు. సో ఈరోజు ప్రపంచం మీద మనం గమనిస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ధనాపేక్షతో చాలా భయంకరమైన ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. మనుషులకు బంధాల కన్నా, బంధుత్వాల కన్నా, రక్త సంబంధాల కన్నా, స్నేహాల కన్నా ధనం అంటేనే ఎక్కువ ఆపేక్ష కలుగుతూ ఉంది. అన్నిటినీ వదిలిపెట్టి ధనాపేక్ష మీద పడిపోతూ ఉన్నారు. సో ఈ ధనాపేక్ష వల్ల కొందరైతే ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకొని కోల్పోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. అంటే తమ్మును తామే అంటే ఎవరో వచ్చి పడవలసిన అవసరం లేదు. ఎవరైతే ధనాపేక్ష వల్ల విశ్వాసాన్ని కోల్పోయారో వాళ్ళు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చనిపోయినట్లుగా చెబుతోంది బైబిల్. సో నిజంగా ఈ ధనాపేక్ష అనేది చాలా భయంకరమైనది. దీని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మేలు, అంత మంచిది అని ఈ వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం చాలా ప్రమాదం. కాబట్టి దీన్ని తొందరగా దీంట్లో నుంచి బయటపడి చక్కగా దేవునిలో ఎదగాలని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.